నేను చాలా స్ట్రగుల్స్ పడ్డాను, చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఉద్యోగపరంగా అవనివ్వండి, ఇదే ఇప్పుడు ఆ కాశీ విశ్వనాథం ఆ ఆస్తిపరంగా అవనివ్వండి, కుటుంబ పరంగా అవనివ్వండి, చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఈ స్ట్రగుల్స్ అన్నీ పడుతున్నప్పుడు నాలో పాజిటివ్ కసి ఏంటంటే, బాలరాజు గారి మీద పూర్తి స్థాయి మీ అభిప్రాయం ఏమంటారు? బాలరాజు గారు ఎందుకంటే ఆయన మా గిరిజనుడైనా ఆయనకు ఒక నమస్కారం అండి బాబు. ఎందుకు చెప్తున్నామంటే అంత పెద్ద నమస్కారాలు పెడుతున్నారు ఆయనకు? పెద్ద నమస్కారమే పెట్టాలండి. ఎందుకంటే ఇక్కడ గిరిజనుడు అయినందుకు సంతోషమైన, గిరిజనుడిగా ఆయన ఏ రోజు వ్యవహరించలా, కేవలం ఒక దోపిడీదారుడిగా. సామాన్యుడున్న బాలరాజుకి సహాయం చేసి ఈరోజు కోటరాజుని చేసింది మీరే అనమాట. మా దౌర్భాగ్యం అనుకోవాలి. 2003 నుంచి ఈ రోజు వరకు నిజంగా వారు నాకు అందించినటువంటి సహకారం నేను ఎప్పుడు మర్చిపోనండి. షాడో ఎమ్మెల్యే అంటారా? షాడో ఎమ్మెల్యే కాదు. షాడో ఎమ్మెల్యే అంటే అది వేరే అర్థం వస్తుంది. షాడో ఎమ్మెల్యే కాదు. ఎందుకంటే షాడో ఎమ్మెల్యే అంటే నేను డమ్మీ అయితే ఆయన షాడో ఎమ్మెల్యే అవుతాడు. నేను డమ్మీ కాదు కదా. నేను డమ్మీ కాదండి, మమ్మీ మీరు. రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారు ఎలా ఉన్నారో, నరేంద్ర మోడీకి అమిత్ షా ఎలా ఉన్నారో అలా. 2009లో మరి కాంగ్రెస్ టికెట్కు ప్రయత్నించిన, ఎందుకు విఫలమయ్యారు? అప్పుడు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారికి అది స్వయంగా పరిచయం చేశారు కనుక నేను 2009లో ఆ కాస్త అయినా సరే టికెట్ కోసం అంటే అందులో ఆ రోజు కాంగ్రెస్లో పీసీసీకి పేరు ఉండడమే, పీసీసీ పరిశీలనలో పేరు వెళ్ళడమే చాలా గ్రేట్. ఎమ్మెల్యే టికెట్ వచ్చినంత. నేను మీ గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యేని. దయచేసి ఐ డ్రీమ్స్ వీక్షించండి. థ్యాంక్ యూ అండి.